వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ప్రపంచంలోనే పెట్టుబడులకు సంబంధించి వారెన్ బఫెట్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కేవలం స్టాక్ మార్కెట్లో మాత్రమే కాక ఏ రిస్క్ తీసుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో బాగా తెలిసిన వ్యక్తి. బఫెట్ చెప్పేది ఏంటంటే, మీరు తీసుకున్న నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చగలవు అని. సమయం, శక్తి, నైపుణ్యం ఇవే నిజమైన ఆస్తులు. మీరు సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో, ఏ విషయం మీద రోజు ఆలోచిస్తున్నారో గమనించాలి. మీ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. పెట్టుబడిలో భద్రతా మార్జిన్ అనేది ధర విలువలపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో 2 మార్జిన్లను పాటించాలి. ఒకటి ఆర్థిక మార్జిన్, అంటే కొన్ని నెలల ఖర్చులను కవర్ చేసే అత్యవసర నిధి, అలాగే ప్రాథమిక ఆరోగ్య బీమా. రెండవది ఖర్చు మార్జిన్, అంటే అధిక ఈఎంఐలు లేదంటే విలాసవంతమైన జీవన శైలిని నివారించడం. ఈ రెండింటినీ పాటిస్తే మీరు త్వరగా ఆర్థికంగా ఎదుగుతారని బఫెట్ చెప్తున్నారు. గాసిప్లు, సోషల్ మీడియా పోస్టులు, ఆఫీస్ పోలికలను పూర్తిగా నివారించాలి. కోపంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. అలాగే విమర్శలకు అతిగా స్పందించడం వంటివి మానుకోవాలి. పెట్టుబడుల విషయంలో తెలివిగా ఆలోచించడం మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, కానీ వేరే వాళ్ళను కాపీ చేయడం మానుకోవాలి. సమయం దొరికినప్పుడు చదవడం అలవాటు చేసుకోండి. నిరంతరం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికి అభిరుచి కలిగి ఉండాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు చదవాలి. పుస్తకాలు మాత్రమే కాకుండా న్యూస్ పేపర్లు, ఆర్థిక నివేదికలు కూడా చదవచ్చు. ప్రతి నెల నేర్చుకున్న వాటిని ఎక్కడ ఉపయోగించారో కూడా ఆలోచించాలి. వారెన్ బఫెట్ జీవితంలో ఎదిగిన క్రమం ఒక ప్రేరణాత్మక కథలా ఉంటుంది. ఆయన చిన్నతనంలోనే ధన సంపాదనకు, పెట్టుబడులకు ఆసక్తి చూపారు. 1930లో అమెరికాలో ఓ చిన్న గ్రామంలో జన్మించిన బఫెట్ చిన్నప్పటి నుంచే తన తల్లిదండ్రుల వద్ద వ్యాపార, ఆర్థిక విషయాలను గమనించడం మొదలుపెట్టారు. చిన్నతనంలోనే ఆయన సొంత పబ్బుల వ్యాపారాన్ని ప్రారంభించారు. పత్రికల, కండిషనర్లతో పాటు షేర్లలో పెట్టుబడి పెట్టడం కూడా మొదలుపెట్టారు. 11 ఏళ్ల వయసులోనే ఆయన మొదటి స్టాక్ షేర్ని కొనుగోలు చేశారు. యూనివర్సిటీలో చదువుకుంటూ ఆయన పెట్టుబడి పద్ధతులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆర్థిక నిపుణుల సూత్రాలను నేర్చుకున్నారు. ఇక ఈ నేర్చుకున్న పద్ధతులు ఆయన జీవితంలో పెట్టుబడులలో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ప్రస్తుతానికి వారెన్ బఫెట్ ప్రపంచంలోని ధనవంతులలో ఒకరిగా ఉన్నారు. ఆయన జీవితంలో ఎదగడానికి దోహదపడ్డ సూత్రాలను సమాజానికి కూడా ఓ సందేశంలా చెప్పారు.